భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్ అవార్డు గ్రహీత అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు అభినందన సభ మరియు ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు, మహిళా మనులు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సుమన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా 500 మందిని డాక్టర్స్ని ఉత్తమ డాక్టర్ అయిన పాటు వారి ఛానల్ ద్వారా సబ్స్క్రిప్షన్ ద్వారా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు డాక్టర్లను గుర్తించిన టీవీకి ముందు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, డాక్టర్లు అంటే ఒక డబ్బుకే ప్రాధాన్యత కాదు, సేవా దృక్పథం కూడా అవసరం అనేది ఈరోజు సుమన్ టీవీ వారికి గుర్తించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉంది, గతంలో ఎన్నో సేవలు చేసిన నాలుగును గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరి మధ్యలో అక్కడ అందరూ మినిస్టర్లు అందరి సమక్షంలో, సుమన్ గారి సమక్షంలో అందుకోవడం అనేది చాలా సంతోషాన్ని అనిపించింది. ఈరోజు ఏదైతే వృత్తిలో ఉన్నామో డాక్టర్ని ఒక ఎలివేట్ చేసి, డాక్టర్లు అనేవాడు ప్రాణదాతే తప్ప డబ్బు కాదు, డబ్బుకు ఫోకస్ చేయకూడదని నేను కూడా చాలా వరకు వాళ్ళకి చెప్పడం జరిగింది. 24 గంటలు వాళ్ళ వృత్తిలోనే ఉంటారు. చదివేటప్పుడు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల తర్వాత ప్రజాసేవకులుగా ఉంటే డబ్బు అనేది తర్వాత విషయం, ఒక ప్రేమాభిమానులు మిగిలిపోతాయని ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు ఎలుగెత్తి చూపెట్టారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నన్ను అదే జీవితం ఏదైతే నేను సర్వీస్ చేశానో యాజ్ ఏ మెడికల్ ఆఫీసర్గా కానీ, యాజ్ ఏ ప్రైవేట్ వైద్యునిగా కానీ, నా దగ్గరకు వచ్చిన వాడిని ఎవరిని కూడా డబ్బుకి ఎక్కువ కోర్సు చేయకుండా, ఉన్నా లేకున్నా పేదవారి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగినందుకు నాకు ఒక గుణపాఠం లేక ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో సర్వీస్ ఇచ్చాను. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా చాలా వరకు డబ్బు లేదంటే వాళ్ళు వదిలేయటం. నాకు తెలిసి ఈ జీవితాల్లో పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగాను కాబట్టి డబ్బు అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఒక వైద్యానికి వెళ్ళిన తర్వాత ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చుకి భరించలేకపోతే వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంటుందని ఆలోచన కలిగిన వ్యక్తిని ఈరోజు డాక్టర్లు అందరూ కూడా ఒక సేవా దృక్పథం. ఈరోజు భద్రాచలంలో చేస్తున్న డాక్టర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా సేవ చేయడం అనేది ఒక వరం. ఈరోజు ఎక్కడో హైదరాబాద్లో చదివి, ఆ రోజు హైదరాబాద్, విజయవాడ, వరంగల్లో ఉండేవి. అక్కడ చదివి మారుమూల ప్రాంతాల్లో సేవ చేయాలని ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేస్తున్న డాక్టర్లకి, గవర్నమెంట్ డాక్టర్లకి, ప్రైవేట్ డాక్టర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఏజెన్సీ ప్రాంత వాసిగా ఆ రోజు నేను సర్వీస్ చేశాను కాబట్టి ఈరోజు నన్ను ఇంత వాడిగా ఎమ్మెల్యేగా ఈరోజు స్థానాన్ని నిలబెట్టింది. ఇందులో కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిని కానీ ప్రతి పేదవాడికి అందాలని ఒక ఆలోచన నాది. ఈరోజు అనేక ఈరోజు డెవలప్మెంట్లో కానీ నేను ఏదైతే ఎన్నికలకు ముందు ప్రామిస్ చేశాను భద్రాచలంలో, ఈరోజు నేను రాగానే భద్రాచలం అభివృద్ధి చేయట్లేదని వచ్చినట్టే, రాగానే టెంపుల్ డెవలప్మెంట్ అని అడిగితే చుట్టుపక్కల ఈరోజు 40 కోట్లతో అందరినీ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం, అదేవిధంగా మాడవీధుల్ని కనెక్ట్ చేసే దాంట్లో, అదేవిధంగా కరకట్ట 2021లో వచ్చిన పెద్ద గోదావరి నదికి పొంగటం వల్ల సుభాష్ నగర్ కాలనీ, అటు శాంతినగర్ కాలనీ దాదాపుగా 1% 1/3 భద్రాచలం సబ్మెర్జ్ చేయడం గురైంది. ఆ రోజుల్లో దాన్ని చూసి దాన్ని కూడా మనం కరకట్టని నిర్వహించడం జరిగింది. 75% అని మనవి చేసుకుంటూ, అదేవిధంగా పంచాయతీ ఈవోతో కానీ ఇలాగా అందరితో మాట్లాడి ఇక్కడ కలెక్టర్ గారి సహాయ సహకారాలు, పిఓ గారి సహాయ సహకారాలతో కూడా భద్రాచలాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ల వ్యవస్థను కానీ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముంపు గ్రామాల్లో ఉన్న ఏదైతే చిన్న గోదావరి వచ్చినా కానీ కరకట్ట లెవెల్లోకి వస్తే చాలా వరకు పథకాలని కానీ, ఇది మన సుభాష్ గారు అయ్యప్ప కాలనీ కానీ చాలా వరకు సబ్మర్జ్ చేసి వాళ్ళంటే కరకట్టలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈరోజు ఏవైతే మనం ఇన్కంప్లీట్గా ఉన్న
డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇచ్చి వాటినంటిని కంప్లీట్ చేసి వాటి నీటి వ్యవస్థ కానీ కరెంట్ వ్యవస్థను కల్పించడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు నీటి అద్దడి ఉండేది, నీటి అద్దడిని కూడా తీర్చాం. రోడ్ల కనెక్టివిటీ కానీ అలానే ఇంకా చాలా వరకు దుమ్మలు చాలా వరకు పెండింగ్లో ఉన్న చాలా వరకు అభివృద్ధి పనులు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న ఈరోజు మంచి రోజు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక మంచి ప్రసంగం ఇచ్చారు. రైతులకి ఈరోజు ఎప్పుడు ఎదురు చూస్తున్న ఒకే 9 రోజుల్లోనే ఉన్న రైతులు ఏదైతే ఈరోజు వ్యవసాయేతర భూమి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు 9 రోజుల్లోనే ఈరోజు మొత్తం అందరికీ ప్రతి రైతుకి రైతు భరోసా పడాలని ఈరోజే ఈ 4 గంటల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అది పేదవాడు ఎదురు చూస్తున్నది ఏదైతే ఉందో ఈరోజు పెట్టుబడి సాయంగా ఎదురు చూస్తున్నది కూడా ఈరోజు త్వరలో మనకు రాబోయిందని 9 రోజుల్లోనే ఈ 7 రోజుల్లోనే పెడతారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. దాంతో సన్నభయం కానీ రుణమాఫీ కానీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు పల్లెల్లో పోతే ఎక్కడ కూడా కరెంటు కట్టే పరిస్థితిలో లేదు. అందరూ కూడా 200 యూనిట్లు కాల్చుకుంటున్నారు. చక్కగా ఎవరికి కూడా కరెంటు ఈరోజు మనం ట్యాక్స్ కట్టే పరిస్థితి మనకు లేకుండా ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ, గ్యాస్, సన్నబియ్యం ఈరోజు ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన ఇండ్లు కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. పల్లెల్లో గ్రామాల్లో కూడా చాలా వరకు ఈరోజు చాలా రోజులు ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాలు పేదవాడికి కూడు గుడ్డ అనేది ఈరోజు మాకు ఇంద్రమ్మ ప్రభుత్వంలో అందరికి అవకాశాలు వచ్చినాయని ఈరోజు అందరు చెప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఖచ్చితంగా అభివృద్ధిలో ఈరోజు యాజ్ ఏ డాక్టర్గా నన్ను ఎలా అయితే ఈరోజు రాష్ట్రంలో సన్మానించారో ఎమ్మెల్యే కూడా మంచి ఎమ్మెల్యేగా నేను పేరు పొందాలని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేరే దాంట్లో నేను చేయాలని ఒక ఆశతో కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి నా ఆశ వాళ్ళ ఆశకి అనుగుణంగా నేను పనిచేస్తానని అందరికి మనవి చేసుకుంటూ ఈరోజు మీడియా మిత్రులందరూ నా దగ్గరికి వచ్చారు. మీడియా మిత్రులందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉండాలి. నేను ఖచ్చితంగా ఏదైనా చిన్న మిస్టేక్ అయితే ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసి ప్రజల పక్షాన పనిచేయడానికి నేను ఎలా ఉంటానని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.